గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను చూస్తే కనుక దిశలో ప్రధాన వార్త చూసుకుంటే కనుక కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు దోమలపెంట వద్ద 3 మీటర్ల మేర ప్రమాద సమయంలో సొరంగంలో 50 మంది, కష్టం మీద బయటపడ్డ 42 మంది. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ముమ్మరంగా సహాయక చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు. కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం మంత్రి ఉత్తమ్. మంత్రి జూపల్లితో కలిసి ఘటనాస్థలం పరిశీలన. చిక్కుకున్న 8 మంది కార్మికులు. సీఎంకు ప్రధాని ఫోన్. ఘటనపై ఆరా. నిన్న చూసుకుంటే కనుక ఎస్ఎల్బీసీ టన్నెల్ అయితే కనుక పైకప్పు కూలిపోవడంతో ఎవరైతే ఆ సొరంగంలో అంటే 50 మంది వర్క్ చేయడానికి లోపలికి వెళ్ళారో వాళ్ళల్లో 8 మంది అయితే కనుక ఆ పైకప్పు కూలిపోయినప్పుడు 8 మంది చిక్కుకుపోయారు. ఏంటంటే కనుక వీళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంటే కొంతమంది ఇటువైపు ఉన్నారు, 8 మంది అటువైపు ఉన్నారనమాట. 8 మంది అటువైపు ఉండడం వల్ల సో పైనుంచి కప్పు కూలిపోయిన వెంటనే ఆ పెద్ద సౌండ్ రావడము, దీంతో వెంటనే అంటే ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే 42 మంది అయితే కనుక ఎలాగోలా బయటకు వచ్చేసారు. కానీ ఆ 8 మంది ఆవల ఉండడం వల్ల అంటే ఏదైతే కనుక వాటర్ వస్తుందో దానికి అటువైపు ఉండడం వల్ల వాళ్ళు బయటకు రాలేకపోయారు. దానికి తోడు అదే సమయంలో అక్కడ ఊరడము, ఊట ద్వారా నీరు బయటికి రావడము, దీంతో ఆ 8 మంది అయితే కనుక చిక్కుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే విషయం తెలిసిన వెంటనే అక్కడికైతే కనుక అధికారులు వెళ్లారు. అలాగే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వెంటనే మంత్రులను అయితే కనుక అక్కడికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు వీళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే రెస్క్యూ టీమ్ కి అయితే కనుక రెస్క్యూ టీమ్ని రమ్మని చెప్పడము, నిన్న నైట్కి ఎన్డీఆర్ఎఫ్ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అయితే కనుక వేగవంతంగా అంటే ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. బట్ ఇప్పటికీ అయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ అయితే కనుక ఏమీ అంటే ఈ వార్తలు మనకు అందే సమయానికి అయితే కనుక ఆ 8 మంది ఆచూకీ అయితే కనుక ఇంకా తెలియరాలేదు. మరి లోపల వాళ్ళు అంటే దాదాపు 14 కిలోమీటర్ల లోపల ఉండిపోయారు. దానికి తోడు వాటర్ ఫ్లో అంటే ఊరి వాటర్ ఫ్లో రావడం ఒకటి, మరి ఆ 8 మంది చిక్కుకుపోయిన లోపల 8 మంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్నది అయితే కనుక ఇప్పటి వరకు తెలియరాలేదు. మరి రెస్క్యూ టీం అయితే కనుక వాళ్ళ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని చెప్పేసి అందరూ అయితే కనుక దేవుడిని వేడుకుంటున్నారు. ఈ ఘటన పైన అయితే కనుక ప్రధానమంత్రి కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సంఘటన గురించి తెలుసుకోవడము, ఆరా తీయడం జరిగిందని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఎవరైతే 8 మంది ఇరుక్కుపోయారో వాళ్ళల్లో 4 ఆఫీసర్స్ ఉన్నారు, 4 అంటే పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పంజాబ్, యూపీ, జార్ఖండ్కి చెందిన వాళ్ళు. మరి ఏదేమైనా కూడా వీళ్ళు క్షేమంగా బయటికి రావాలి అని చెప్పేసి న్యూస్ స్టాఫ్ తరఫున మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకోవడం జరుగుతోంది. ఇది కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి. అలాగే రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ అయితే కనుక వాళ్ళని కాపాడడానికి చాలా ప్రయత్నమే చేస్తోంది. మరి ఈరోజు మనకి తెలుస్తుంది రెస్క్యూ టీమ్ ఆపరేషన్ అయితే కనుక కొనసాగుతోంది కాబట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తారన్న హోప్ అయితే అందరికీ ఉంది. మరో ముఖ్యమైన వార్త, ముస్లింలను బీసీలో చేర్చిన మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేర్చినట్టు ఆయనే చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు తప్పు పడుతున్నారు? లెక్క తేలితే వాటా ఇవ్వాల్సి వస్తుందనే వారి భయం. తప్పుడు మాటలు కాదు, లెక్క ఎలా తప్పో చెప్పాలి. కేసీఆర్ కుటుంబం సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదు? వారి హయాంలో చేసిన సర్వేను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. కులగణనలో దేశానికే రాష్ట్రం రోల్ మోడల్. మండల కమిషన్ మాదిరి చరిత్రలో తెలంగాణ, రేవంత్ రెడ్డి పేర్లు. కులగణన తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి వచ్చే నెల 10లోగా తీర్మానాలు చేయాలి. ప్రజాభవన్లో బీసీ సంఘాల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక బండి సంజయ్ అయితే కనుక ఒకటి చెప్తున్నారు, ముస్లింలని బీసీల్లో చేర్చితే కనుక బిల్లు ఆమోదించే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ముందు ముస్లిమ్స్ని బీసీలో చేర్చారు, వాళ్ళని బీసీల నుంచి తొలగించండి అని చెప్పడం మనం రోజు చూస్తూనే ఉన్నాము. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గుజరాత్ అంటే మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ముస్లింలని బీసీలో చేర్చాడు. మరి బీజేపీ నేతలు ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇంకా అలాగే అంటే ఒకవేళ లెక్క తేలితే కనుక వాళ్ళకు కూడా అంటే వాటా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి బీజేపీ నేతలు భయపడుతున్నారా అని చెప్పేసి కూడా మరో వ్యాఖ్య చేశారు. అయితే
ఊరికే బురద చల్లడం కాదు, తప్పుడు మాటలు మాట్లాడడం కాదు, ఎక్కడ లెక్క తప్పు ఉందో అది చూపెట్టండి ఫస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో మాట కూడా మాట్లాడారు ఆయన. కేటీఆర్ ఎందుకు దీంట్లో పాల్గొనలేదు, కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనలేదు, వాళ్ళు చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు అది వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసుకున్నారా అనేసి మరో ప్రశ్న కూడా వేశారు. సో ఏది ఏమైనా కూడా అంటే ఇట్లాంటి అంటే కులగణన సర్వే తప్పు కాదు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇక బీసీ సంఘాల భేటీలో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కులాల వారీగా సమావేశాలు నిర్వహించి వచ్చే నెల 10లోగా తీర్మానం చేయాలని కూడా చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అంగన్వాడీలో 14,236 పోస్టులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల ఖాళీల భర్తీకి చర్యలు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్. సో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకైతే కనుక ఇది ఒక గుడ్ న్యూస్ అండి. అంగన్వాడీల్లో అయితే కనుక 14,236 పోస్టులని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నోటిఫికేషన్ అయితే కనుక ఇప్పుడు రిలీజ్ చేయరు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ అయితే కనుక జారీ చేస్తారు. మరో వార్త, రేవంత్ దివాలా కోర్ సీఎం మూతిపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై నివేదిక. బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో, మిత్తి పైసలు టకీమని రాహుల్ ఖాతాలోకి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్, కేటీఆర్. సో ఏదైతే కనుక అట్లాస్ బుక్ రిలీజ్ చేశారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంట్లో తెలంగాణకు సంబంధించి అంటే కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఆ పుస్తకంలో ఉంది. సో ఇంటర్నెట్లో పెట్టిన వెంటనే దాన్ని తొలగించడం జరిగిందని చెప్పేసి నిన్న కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్ర ఆర్థిక ప్రగతి పైన ఒక నివేదిక కూడా ఉంది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే కనుక చెప్పాలంటే కనుక సీఎం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడనే అనొచ్చు. ఎందుకంటే దివాలా కోర్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఇక సీఎం మూతి పైన కొట్టేలాగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి పైన నివేదిక ఉంది అని చెప్తున్నారు. మరి ఈ రిపోర్ట్ అట్లాస్ బుక్ ఏదైతే ఉందో ఇది బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. దీంట్లో ఏంటంటే తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచాయని చెప్పేసి మనకి 4 రోజుల క్రితం వార్తా కథనం అయితే కనుక వచ్చింది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ అట్లాస్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు గత 10 ఏళ్లలో కూడా ఏం జరిగింది ఏంటి అన్నది, అభివృద్ధి ఎంత జరిగింది అన్నది. మరి బట్టి రిలీజ్ చేసిన దాంట్లోనే గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి ఉంది. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క పదవి ఉంటుందో ఊడుతుందో అని చెప్పేసి కూడా కమెంట్ చేశారు. ఇంకొకటి చూసుకుంటే కనుక మిత్తి పైసలు ఏదైతే కనుక తెలంగాణ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు మిగిల్చి వెళ్ళారో ఆ అప్పుకి వడ్డీ కట్టడానికి నెలకు 6,000 కోట్ల పైన అవుతోందని చెప్పేసి చెప్పాడు రేవంత్ రెడ్డి. అయితే అది 6,000 కోట్లు కాదు, 2,000 కోట్ల పైచిలుకు అని చెప్పేసి ఈ అట్లాస్లో ఉంది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో దీనిపైన కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేశారు కేటీఆర్. ఏంటంటే కనుక మిత్తి పైసలు కడుతున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఇటువైపు బండి సంజయ్, బీజేపీ నుంచి బండి సంజయ్, వీళ్ళిద్దరూ కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇక మనం ముఖ్యమైన వార్త, రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కేసులు నమోదు. వారం రోజుల క్రితం 1000 కోళ్లు మృత్యువాత. ల్యాబ్ రిపోర్ట్లో పాజిటివ్గా నిర్ధారణ. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపిన సంగతి మనకు తెలిసిందే. అయితే అక్కడ తగ్గుముఖం పట్టింది. చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అంటే బాతులు, కోళ్ళు వ్యాన్లు కానీ లారీలు కానీ ఎంటర్ అయ్యేటప్పుడు సో ఏ రాష్ట్రాల్లో అయితే కనుక బర్డ్ ఫ్లూ ఉందో ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ని బార్డర్ నుంచి వెనక్కి పంపడం జరిగింది. ఎందుకంటే కనుక అంటే బర్డ్ ఫ్లూ ఉన్న రాష్ట్రాల నుంచి స్టేట్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నారు అప్రమత్తమై. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో బర్డ్ ఫ్లూ అయితే కనుక వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే కనుక యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అయితే కనుక కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం దాదాపు 1000 కోళ్ళు మృత్యువాత పడ్డాయని చెప్పేసి చెప్పారు. దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే కనుక బర్డ్ ఫ్లూ అని చెప్పేసి పాజిటివ్గా నిర్ధారణ అయిందంట. సో ప్రజలైతే కనుక కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అంటే చికెన్ తినే విషయంలో అవ్వచ్చు, లేకపోతే మిగతా హెల్త్కి సంబంధించిన విషయాల్లో అవ్వచ్చు, కొంత జాగ్రత్త వహిస్తే కనుక బాగుంటుంది. నన్ను చంపేస్తారేమో, నిన్న రాజలింగమూర్తి, నెక్స్ట్ నేనే టార్గెట్, నా అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. హరీష్ రావుపై కేసు వాపస్ తీసుకోవాలని వెంటాడుతున్నారు. దిశ టీవీ ఇంటర్వ్యూలో చక్రధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు.
అయితే ఎవరైతే కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు అలాగే కూలిపోవడం మీద కేసీఆర్ మీద కేసు పెట్టాడో రాజలింగమూర్తి అని ఆయనైతే కనుక హత్యకు గురయ్యారు. మరి ఎవరు చంపారు అన్నది ఇప్పటికీ తెలియదు. ఒక 5 మందిని అయితే కనుక నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని చక్రధర్ గౌడ్ కూడా నన్ను కూడా చంపేస్తారేమోనని భయం వేస్తోంది. హరీష్ రావు పైన కేసు వెనక్కి తీసుకోకపోతే కనుక అంటే హరీష్ రావు పైన కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నన్ను వెంటాడుతున్నారు అని చెప్పేసి దిశ టీవీ చేసిన ఇంటర్వ్యూలో అయితే కనుక ఆయన వ్యాఖ్యానించడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు. మరి దీనిపైన అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి భద్రత కల్పిస్తారు ఈ చక్రధర్ గౌడ్కి అన్నది మరి చూడాల్సిన అంశం. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో చూసుకుంటే కనుక కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్లు ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి. సో కూరగాయల్లో కూడా ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే కనుక ముఖ్యంగా మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి వెళ్తున్నాయి. దీని ద్వారా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇంకొకటి చూసుకుంటే కనుక ఎక్కువగా టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర వీటిల్లో అయితే కనుక ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఇది కూడా ఏంటి ఐసీఎంఆర్ ఒక స్టడీ చేసింది, దాంట్లో వెల్లడైంది. సో ఇప్పుడు కూరగాయలు ఏది చూసినా కూడా అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కూరగాయలు కూడా ఎక్కువ రసాయనాలతో పండిస్తున్నారు, కలుషితం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే కనుక ఆర్గానిక్ ఫామ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో సేద్యం చేసి పండిస్తున్న పంటలు ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ చాలా చోట్ల మాత్రం మామూలుగా కెమికల్స్ యూస్ చేసి ఎక్కువగా రసాయనాలు యూస్ చేసి పంటలు అయితే కనుక పండిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి వెళ్తుంది అని చెప్పి కూడా ఒక వార్త అయితే ఐసీఎంఆర్ నివేదికలు అయితే కనుక వెల్లడైంది. ఏది ఏమైనా కూడా అంటే వాటిని కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎంత పరిశుభ్రంగా ఎలా ఉడికించుకొని తినాలి అన్న దానిపైన ఇంకొంచెం ఏకాగ్రత పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. మరో ముఖ్యమైన వార్త, దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తుంది ఎంపీ ఆర్ కృష్ణయ్య. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వయంగా చెప్పారు. లోకల్ బాడీల్లో పెంచిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ రేవంత్ కు చిత్తశుద్ధి ఉంది. సో V6 న్యూస్ ఇంటర్వ్యూలో అయితే కనుక ఆర్ కృష్ణయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది అని చెప్పారు. ఇక అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డికి అయితే కనుక చిత్తశుద్ధి ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ఈనాడులో మనం SLBC టన్నెల్ గురించి, అంగన్వాడీలో కొలువుల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాము. మహాబలశాలి మయోరాణా, భూమి మీదున్న కంప్యూటర్లన్నింటినీ మించిన శక్తి, గాడ్ చిప్ ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా. సో ఇప్పుడు ఏదైతే భూమి మీద అంటే కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికంటే కూడా శక్తివంతమైన ఒక గాడ్ చిప్ను అయితే కనుక మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఆవిష్కరించడం జరిగింది. అది అన్నిటికన్నా కూడా మహాబలశాలి శక్తివంతమైనదని చెప్తున్నారు. మరి అది ఒకసారి అంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఏ విధంగా శక్తివంతమైనది అన్నది అయితే కనుక తెలుస్తుంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక ముఖ్యమైన వార్తలు. సో SLBC టన్నెల్లో భారీ ప్రమాదం అన్నది మనం చూసుకున్నాము. ఇక మరో వార్త చూస్తే కనుక ఇందులో నన్ను విలన్ గా చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ నిష్ఠూరం. ఇతర అంశాల్లో విభేదించిన కులగణనలో సహకరించాలని నేతలకు సీఎం అభ్యర్థన. సో నిన్న బీసీ నేతల సమావేశంలో అయితే కనుక రేవంత్ రెడ్డి అంటే మౌనంగా ఉండి నష్టపోతారో లేకపోతే కర్ర పట్టుకొని కాపాడుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి తన కొంత నిరాశక్తత అయితే కనుక తెలిపారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎందుకంటే కనుక బీసీ రిజర్వేషన్లకు అంటే 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దానికి కట్టుబడే సమగ్ర కుటుంబ సర్వే చేశారు. దాంట్లో కులగణన చేపట్టారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే అందరికీ సమానంగా ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశం కూడా ఇంకొకటి. ఈ నేపథ్యంలోనే కులగణన
సర్వే చేపట్టడం జరిగింది. అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా కులగణన సర్వే కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంది, చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎప్పుడైతే వన్స్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి అయితే కనుక దీంట్లో ఇది తప్పుల తడక కులగణన సర్వే తప్పుల తడక అని చెప్పేసి రోజు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు తప్పు ఎక్కడ జరిగిందో ముందు మీరు చూపించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. దాని మీద మాత్రం ఇంకా ఎటువంటి స్పందన లేదు ప్రతిపక్షాల నుంచి. తప్పు అని చెప్తున్నారు కానీ ఎక్కడ తప్పు జరిగిందో చెప్పమంటే మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక స్పష్టంగా చెప్పట్లేదు. ఈ నేపథ్యంలోనే బీసీ నేతల సమావేశంలో అయితే కనుక సో కర్రపట్టి కాపాడుకుంటారో లేకపోతే మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అని చెప్పేసి బీసీ నేతలకు అయితే కనుక చెప్పడం జరిగింది అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇతర అంశాల్లో విభేదించినప్పటికీ కూడా ఈ కులగణనకి సహకరించాలని అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని ఇచ్చారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.